నమస్తే శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అమ్మా. సింహరాశి అండ్ సింహలగ్నం ఈ రెండింటికనే మనం చూసుకుంటే పితృదోషం ఉంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ ఈ నూతన సంవత్సరం ఏదైతే ఎంటర్ అవుతూ ఉందో ఈ సంవత్సరంలో వచ్చే ఇబ్బందులు ఏంటి, ఏ విషయాలు వీళ్ళు జాగ్రత్తలు వహించాలి అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ సింహరాశి లేదా సింహలగ్నం, ఇక్కడ రాశి వేరు లగ్నం వేరు. సింహరాశి వాళ్ళకి కానీ సింహలగ్నం వాళ్ళు కానీ ఎవరు ఎలా తెలుసుకోవచ్చు అంటే వ్యక్తిగత జన్మ జాతకాన్ని, అంటే పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మనం వీళ్ళు సింహలగ్న జాతకులు లేదా సింహరాశి జాతకులు అని చెప్పి చెప్పొచ్చు. వీళ్ళకి కొన్ని గ్రహగతుల్ని బట్టి వాళ్ళ జాతక పరిశీలన చేసినప్పుడు వీళ్ళకి పితృదోషం ఉంది, వీళ్ళకి లేదని చెప్పి మనం నిర్ధారించవచ్చు. అయితే నిర్ధారించాలి అని అంటే కొన్ని గ్రహగతులను చెప్తాను. ఇవి ఎవరికి తెలుస్తాయి? జ్యోతిష్కులకు మాత్రమే తెలుస్తాయి. కానీ మనకి మనంగా సింహలగ్నం వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ పితృదోషం ఉందా లేదా తెలుసుకోవాలంటే కొన్ని రకాల ఇబ్బందులు గనక మన జీవితంలో, మన తరతరాలుగా కానీ మన జీవితంలో కానీ మన పిల్లల జీవితాల్లో కానీ ఇట్లా జరుగుతూ వస్తూ ఉంటే పితృదోషం ఉందని చెప్పి మనకు మనమే తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మనం ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఎలా చెప్తామంటే ఈ సింహలగ్న జాతకులు లేదా సింహరాశి జాతకులకి లగ్నంలో రాహువు అంటే సింహంలో రాహువు కుంభంలో కేతువు ఉన్నా, సింహంలో కేతువు కుంభంలో రాహువు ఉన్న పితృదోషం అన్నట్లు లెక్క. సింహలగ్న జాతకులకి కన్యలో శని ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే లెక్క. సింహలగ్న జాతకులకి లేదా సింహరాశి జాతకులకి తులలో రవి ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే లెక్క. రవి రాహువులు కలిసిన, రవి కేతువులు కలిసిన, ఇట్లా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా నేను చెప్పిన ఈ కాంబినేషన్స్లో ఏవి జరిగినా కూడా ఆ జాతకుడికి పితృదోషం ఉన్నట్టే లెక్క. ఇది సిద్ధాంతాలకి తెలిసేటువంటి అంశం. జనరల్గా కామన్ మ్యాన్కి పితృదోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే వీళ్ళని గమనిస్తే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ప్రస్ఫుటంగా వీళ్ళ జాతకాల్లో కనపడతాయి. ఇదేంటంటే తండ్రి గారితో తరచు గొడవలు అవుతూ ఉంటాయి, లేదా కొడుకుతో తీవ్రమైన భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అంటే తండ్రితో గొడవలు వస్తాయి, కొడుకుతో కూడా గొడవలు వస్తాయి. వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటే వాళ్ళతో గొడవలు వచ్చేస్తాయి. వీళ్ళు అసలు పలక్కోరు, అంటే మాట్లాడుకోరు. ఒకవేళ మాట్లాడుకున్నా అది పోట్లాట మాత్రమే. అంత తీవ్రంగా ఘర్షణ పడుతూ ఉంటారు. తండ్రి కొడుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు, దూరంగా పెడతాడు, హాస్టల్లో పెడతాడు. అది చిన్నప్పటి నుంచే పెట్టేస్తారు. ఇక ఉంచాడు, ఎదురుగా మాత్రం ఉంచడం, అతను చూడగానే ఇతను భరించలేడు. అట్టా జరుగుతూ ఉంటాయి కొందరికి. కొంతమందికి పూర్వార్జితం అంతా కూడా నశిస్తుంది. అంటే పెద్దవాళ్ళు సంపాదించి ఇచ్చినటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఒక తరానికి వచ్చేటప్పటికి టోటల్గా జీరో అయిపోతాయి. అంటే ఫస్ట్ ఒక 50 ఎకరాలు ఉన్నాయనుకోండి పెద్దవాళ్ళకి గతంలో, తర్వాత 20, తర్వాత 10, తర్వాత 5, వీళ్ళకి వచ్చేటికి 1 ఎకరం పొలం ఉండదు, ఒక ఇల్లు ఉండదు, అద్దెళ్లలో నివసిస్తూ ఉంటారు. కొంతమంది ఏమవుతుందంటే బాగా పాడుబడ్డ ఇళ్లలో జీర్ణ గృహాలు అంటారు, వాటిల్లో నివసిస్తుంటారు. జీర్ణ గృహాలను వేటిని అంటాము అంటే శిథిలమైపోయే స్టేజ్లో ఉన్నటువంటి వాటిని జీర్ణ గృహాలు అంటాం. 50 సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా జీర్ణ గృహం అనే అనాలి. 100 ఏళ్ళు దాటిన గృహం అయితే అసలు ఉండకూడదు, ఎవ్వరు కూడా నివసించకూడదు. 100 సంవత్సరాలు దాటిన ఇంట్లో ఎవరు నివసించకూడదు, ఇంట్లో నివసించకూడదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ 100 ఏళ్ళు దాటింది అనుకో, ఏం లేదు, ఎవరైనా వస్తారు పోతారు కానీ ఎవరు దాంట్లో నివసించరు. కానీ నివసించడం గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. ఏంటంటే ఈ 50 ఏళ్ళు దాటినటువంటి ఇళ్లలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ఏం చేయాలో తెలియక, ఆర్థికంగా వెసులుబాటు లేక, అభివృద్ధి చెందక అలా ఉంటారు. వీళ్ళలో కొంతమంది సంతానానికి వచ్చేటప్పటికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎలాగంటే వివాహాలు ఆలస్యం అవుతాయి. అంటే ఆడపిల్లకి 30 ఏళ్ళు వచ్చినా, 27 ఏళ్ళు వచ్చినా, 28 ఏళ్ళు వచ్చినా, 29 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావు. మగపిల్లలకు వచ్చేటప్పటికి 32, 34 దాటింతా కానీ పెళ్ళిళ్ళు కావు. అప్పటికి కూడా సంబంధాలు చూస్తూ ఉంటారు, వస్తుంటాయి పోతుంటాయి, కానీ వివాహాలు అయితే కావు. వీళ్ళలో కొద్ది మందికి వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అదేంటంటే కొంతమంది పిల్లలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటారు. ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. వీళ్ళకి ఇంకా ప్రస్ఫుటంగా ఒక బలమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సంతానం చాలా ఆలస్యంగా కలుగుతుంది. కొంతమందికి అబార్షన్స్ అవుతాయి, అంటే మిస్క్యారేజ్ అవటం, అబార్షన్స్ అవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అసలు సంతానం కలగదు, ఆ తరంతో ఇక ఆగిపోతుంది, వంశవృద్ధి ఉండదు అన్నమాట. వీళ్ళలో కొద్ది మందికి స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంది, మగ పిల్లలు కలగరు. ఇటువంటివన్నీ కూడా పితృదోషం ఉంది మనకి అని తెలుసుకోవడానికి సంకేతాలు.
ఇవి గనక ఉంటే మనం ఏం చేయాలంటే వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించాలి. పరిశీలిస్తే ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్ ప్రకారం శని వల్ల పితృదోషం ఏర్పడిందా, రాహు వల్ల ఏర్పడిందా, కేతు వల్ల ఏర్పడిందా, రవి వల్ల ఏర్పడిందా, దేని వల్ల ఏర్పడింది, ఏ కాంబినేషన్స్లో ఏర్పడింది అనేది తెలుసుకుని దానికి సంబంధించిన ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు ఉంటాయి. అవి చేసుకుంటే వాటి నుంచి బయటపడగలుగుతారు. సో మీరు అన్నట్టుగానే పితృదోషం ఏదైతే ఉంటుందో కొన్ని సంకేతాలు మనకు అర్థమవుతుంటుంటాయి. పిల్లలు పుట్టకపోవడము, లేదంటే విభేదాలు రావడం తండ్రి కొడుకుల మధ్య, బయటికి వెళ్ళిపోవడాలు, ఆస్తికి సంబంధించి ఉన్నట్టుండి లాస్ అయిపోయి రోడ్డు మీద పడ్డం మనం చూస్తుంటుంటాం. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పితృదోషాన్ని ఐడెంటిఫై చేయకుండా సరే చూద్దాంలే అని వెళ్తూ పోతూ ఉంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఒక మనిషి జీవితంలో, కుటుంబంలో? ఇది ఎంత భయంకరమైందంటే జాతకంలో యోగాలు బలంగా ఉన్నాయి అని చెప్పి చెప్తుంటారు జ్యోతిష్కులు. గజకేసరి యోగం ఉంది, నీకు బుధాదిత్య యోగం ఉంది, శశమహాపురుష యోగం ఉంది, పంచానన యోగం ఉంది, నీకు అసలు తిరుగులేదు, అసలు నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సిందే, డైరెక్ట్గా నెక్స్ట్ ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో అయిపోతావు అని చెప్తుంటారు. తీరా చూస్తే ఆ వ్యక్తి, ఆ జాతకుడు భయంకరమైన దుర్భరమైన దారిద్ర్యం, దుర్భరమైన అప్పుల బాలైపోయి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కారణం వీళ్ళకి అర్థం కాదు. అక్కడ గజకేసరి యోగం ఉన్నమాట వాస్తవమే, జాతక గ్రంథంలో అదే జాతక చక్రంలో ఉన్నమాట వాస్తవమే, కానీ అది వీళ్ళకి అప్లై కాదు. కారణం ఏంటంటే ఈ పితృదోషం చంద్రుడికి గనుక మేఘం అడ్డం పడ్డట్లుగా అడ్డం పడిపోతుంది. కాబట్టి దీనివల్ల ఆ యోగాలు వీళ్ళకి అప్లై కాక ఏం చేయాలో తెలియక, ఇప్పుడు ఆ సిద్ధాంతి గారు అలా చెప్పారు, ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన బాగుందంటున్నాడు, ఆయన బాగాలేదంటున్నాడు, ఇంతకీ ఏది నిజం అని చెప్పి అసలు వదిలేస్తారు. వదిలేసేసి ఇక మాకెందుకని పక్కెళ్ళిపోతారు. పక్కెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ అవయోగాలు అనేవి తరతరాలు వచ్చే కొద్దీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇందా నేను చెప్పినట్టుగా 50 ఎకరాల పొలం పెద్దవాళ్ళు ఇచ్చారనుకో, తర్వాత 30 అవుతుంది, 20 అవుతుంది, 10 అవుతుంది, 5 అవుతుంది, 1 ఎకరం పొలం కూడా ఉండదు, చివరికి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇది పట్టించుకోకుండా ఇలాగే వెళ్ళారు అనుకోండి, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇంకా దాన్ని బాధ పడుతూ ఉన్నారనుకోండి, సడన్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. పట్టించుకోకుండా ఇక వదిలేసి ఇప్పుడు మాకు నడిచిపోతుంది, ఏదో సంపాదించుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, ఇప్పుడు దీని గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పి వదిలేశారు అనుకుందాం. వదిలేస్తే ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అది కూడా పుణ్యక్షేత్రాలకో శుభకార్యాలకో వెళ్ళొస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యి మనం పేపర్లో చదువుతాం, శ్రీశైలం వెళ్ళొస్తూ కుటుంబం మొత్తం కార్ యాక్సిడెంట్లో చనిపోయారని ఇట్లా చూస్తున్నాను. ఇది పితృదోషం యొక్క బ్యాడ్ రిజల్ట్ అనమాట. అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందరికీ జరుగుతుందని కాదు, అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మందికి మాత్రం జరిగేది ఏంటంటే ఆర్థికంగా జీరోలోకి వెళ్ళిపోతారు, ఇంకా మాట్లాడితే మైనస్లోకి వెళ్ళిపోతారు, ఐపీ పెట్టేస్తారు, అంత భయంకరమైన పరిస్థితికి వెళ్తారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే ఏ చిన్నదైనా సరే ఒక సంకేతం మనకి రాంగ్గా అనిపించి మనని ఇబ్బంది పెడుతూ ఉంటే జాతకరీత్యా ఒకసారి ఏ దోషాలు ఉన్నాయి, పితృదోషం ఉంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకున్న వాటిపైన డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.